హాయ్ అండి. నేను బాగున్నాను. మీరు బాగున్నారా? నేను ఈరోజు 10 మామిడికాయలు తెచ్చి పచ్చి మామిడికాయ కింద పెట్టాను. ఈ శుభ్రంగా నీటిలో కడుక్కొని తొక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలండి. తర్వాత ఏంటంటే నేను సొంత మోడల్ తెచ్చిన వలన ఈ ముక్కల్ని కొంచెం ఉప్పేసి ఆ బకెట్లో పెట్టి పక్కన పెట్టాను. పొద్దుటే అవి ఎండలో వేసేసాను. బాగా ఎండ ఇచ్చి మధ్యాహ్నం వరకు ఎండనిచ్చి ఇలాగా అవి ఉప్పులో కలిపి బకెట్లో వేస్తాను. ఈ మల్నాడు పొద్దున్న ఎండలో వేసాను. బాగా పల్లసకాయ ఎండ పెట్టాను. తర్వాత అందులోకి ఒక తోడు కారం, ఒక సాల్ట్ ఆవపిండి, ఒక 100 గ్రాముల మెంతులు పొడిని చేసేసానండి మిక్సీలో. తర్వాత ఏమో ఒక తోడు కారం ఇవన్నీ మిక్స్ చేసాను. కానీ ఎల్లిపాయలు మిక్స్ పెట్టాను. అదే ఎల్లిపాయలు మిక్స్ పెట్టాను. మామిడికాయ ముక్కల్లో ఉప్పు వేసిన వల్ల నేను ఉప్పు వేయలేదు. అవి ఎండిన ముక్కలు అండి. ఈ ముక్కలు ఎండిన ముక్కలు. ఆ ఎండిన ముక్కల్లో ఇవన్నీ కలిపినాయి, పౌడర్లు అన్నీ కలిపినాయి. ఇందులో కలుపుతున్నాను. ఇందులో తగినంత నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది 3 రోజులు అక్కర్లేదు, ఇప్పుడే తినేయచ్చు. అంత బాగుంటుంది పచ్చడి. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే పడతాం తింటాం కూడా అయిపోయింది. నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇదిగోండి, అప్పటికప్పుడు తినొచ్చేది. అంతే, చాలా బాగుంది. చాలా బాగుంది. మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి.